ప్రపంచము మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు. నేటి ధ్యాన అంశము శిష్యులను బలపరచుట, స్ట్రెంగ్థనింగ్ డిసైపుల్స్. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయట్లా అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుకున్నాడు. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 14 వర్సెస్ 21, 22. వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తరువాత లుస్రాకును, ఈకోనియకును, అంతియొక్కయుకును తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. దేవుడి వాక్యం దీవించిన కాక. మరి శిష్యులను బలపరచుట, స్ట్రెంగ్థనింగ్ డిసైపుల్స్ అంటే మరి శిష్యులు అంటే ఎవరండి? విశ్వాసులు. దృఢంగా, విశ్వాసపూర్వకంగా, సహనశీలులుగా మారేందుకు సహాయం చేయటం. ప్రభువును తెలుసుకున్న తర్వాత పిల్లారా మరి వాళ్ళను విశ్వాసులుగా పరిగణిస్తాము. మరి వాళ్ళు ఎంతో ఫెయిత్లో, మరి ఎంతో పేషెన్స్లో, మరి వారు ఎంతగానో మారేందుకు సహాయం చేయటం. సంపూర్ణంగా మార్పు, క్రీస్తు యొక్క సారూప్యంలోనికి, ఆయన యొక్క పునరుద్ధానపు శక్తిని తెలుసుకోవాలని చెప్పి పౌలు భక్తుడు ఎంతో ఆత్మీయంగా తను బలపడిన తర్వాత మరి అనేక సంఘాలను కట్టడం అనేటటువంటిది, విశ్వాసులను బలపరచడం అనేటటువంటిది మనం చూస్తున్నాము. అంటే సౌకర్యంలో మాత్రమే కాదు, ఏదో సౌఖ్యంగా సుఖ సౌకర్యంలో ఉన్నప్పుడే కాదు, కానీ మరి ఆ విశ్వాసులు అనేక ఒత్తిళ్ళ గుండా పోతారు, కష్టాల్లో గుండా పోతుంటారు. కాబట్టి వారు విశ్వాసంలో స్థిరంగా ఉండేలా చేయటం అనేటటువంటిది. కాబట్టి అది శిష్యత్వం ప్రియులారా. మేకింగ్ డిసైపుల్స్, క్రీస్తు యొక్క అనుచరులుగా, క్రీస్తును వెంబడించేటటువంటి వారుగా. యేసు ప్రభు చెప్పాడు, తను తాను ఉపేక్షించుకొని, నన్ను ఎవరెవరైతే వెంబడించగోరుతున్నారో వాళ్ళు ఏం చేయాలా? తను తాను ఉపేక్షించుకొని ఆ సిలువను మోస్తూ అనుదినము నన్ను వెంబడించాలి. ఇట్ ఈస్ ఫాలోయింగ్ క్రైస్ట్. కాబట్టి క్రీస్తును వెంబడించటం, విశ్వాసం కర్త యుద్ధాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచుచు మన ముందుంచబడినటువంటి పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తటం. ఈ వాక్యంలో మరి పౌలు భక్తుడు ఎంతగా పిల్లల విశ్వాసం అందు నిలకడగా ఉండవలననియు, అనేక శ్రమలను అనుసరించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించుచుండరి. హీఈస్ ఇన్స్ట్రక్టింగ్ దెమ్, వార్నింగ్ దెమ్, టీచింగ్ దెమ్, అడ్మానిషింగ్ దెమ్. కాబట్టి అది ప్రియులారా మనము. కాబట్టి ఇక్కడ ఈ యొక్క వాక్యంలో శిష్యులు అప్పటికే అనుచరులు అయినప్పటికీ వారికి ఇంకా బలపరచడం అవసరమైంది పిల్లలు. విశ్వాసంలో జస్ట్ దేవుని యొక్క వాక్యం చెప్పి వారు యేసును అంగీకరిస్తే సరిపోదు, కానీ వారు ఇంకా బలపడి పిల్లరా శక్తివంతమైనటువంటి వారిగా ఉండాలన్నటువంటిది పౌలు యొక్క ఆశ ఉంటున్నది. పౌలు బృందము వారు ఇక్కడ మరి మనం చూసినట్లయితే పౌలు, బర్నబాసు, వీరు పిల్లలు వారి యొక్క బృందము ప్రచారం చేసిన తర్వాత మాత్రం ఆగిపోలేదు, వారు తిరిగి వచ్చిరి అని చెప్పి మనం చూస్తున్నాం పిల్లలు. ఈ యొక్క వాక్యంలో తిరిగి వచ్చి, అగైన్ దే ఆర్ గోయింగ్, నాట్ వన్ టైం పిల్లలు, ఫ్రీక్వెంట్లీ. అది మన ఆ యొక్క మరి ఆ వీలును బట్టి పిల్లరా వెళ్ళి వారిని పరామర్శించటం, వారికి పరిచర్య చేయటము, వారికి ప్రబోధించటం, దేవుని యొక్క వాక్యం ఆ రీతిగా వాళ్ళని బలపరచడం. ఫ్రీక్వెంట్ గోయింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అది శిష్యత్వం ఒకసారి జరిగే పని కాదు, కానీ నిరంతర శ్రద్ధ అని చెప్పి మనకు చూపిస్తుంది పిల్లారా. కాబట్టి ఇచ్చిన ప్రోత్సాహం స్పష్టంగా ఉంది పిల్లారా. ఇక్కడ ఎంకరేజ్మెంట్ అనేటటువంటిది, విశ్వాసంలో కొనసాగండి అని చెప్పి చెప్తున్నాడు. అంతేకాకుండా దేవుని రాజ్యం వైపు వెళ్ళే మార్గంలో కష్టాలు భాగమే. కాబట్టి యొక్క వాక్యంలో మనం చదివినటువంటి రీతిగా పిల్లారా అనేక శ్రమలను అనుసరించి విశ్వాసమందు నిలకడగా ఉండటం. అంతేకాకుండా అనేక శ్రమలు క్రైస్తవ జీవితంలో పిల్లల మనము వీ హ్యావ్ టు అండర్గో త్రూ లాట్ ఆఫ్ ట్రయల్స్, టెస్ట్స్, ట్రిబులేషన్స్, టార్చర్స్, టెంప్టేషన్స్.
దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ అవర్ క్రిస్టియన్ లైఫ్. కాబట్టి విశ్వాస జీవితంలో పిల్లరా ఏకాగ్రత అవసరం. ఆ పేతురు పిల్లరా సముద్రంలో నేను కూడా నడిచి వస్తానంటే నడిచి రమ్మన్నాడు. ఆ నడుస్తూ ఉన్నప్పుడు యేసు వైపు చూస్తున్నంతసేపు కూడా ఆ తరంగాలలో కూడా నడవటం అనేటువంటి చూస్తున్నాము. కానీ ఎప్పుడైతే గాలి వైపు చూచాడో, ఆ సైట్ ట్రాక్ అయి ఉంటున్నదో, ఆ డీవియేట్ అయి ఉంటున్నాడో, డిస్టర్బ్ అయ్యి అంత డ్రౌనింగ్ అనేటువంటి చూస్తాం. మునిగిపోవచ్చు సాగను అని చెప్పి ఉంటున్నది పిల్లరా. ఆ సమయంలో ఎలుగెత్తి కేకేశాడు, ప్రభువా నన్ను రక్షించు. ఎస్ పిల్లారా, ఈజ్ రెడీ టు హెల్ప్ అస్. మన యొక్క జీవితంలో కూడా ఇటువంటి అనుభవాలు వస్తుంటాయి. కాబట్టి 3 విషయాలు మనం ధ్యానం చేయని. ఒకటి, ఆ బలము అకస్మాత్తుగా కాదు, కాపరితనంతో. స్ట్రెంగ్త్ ఈజ్ నాట్ సడన్, ఇట్ షెపర్డెడ్. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క బలము అనేటటువంటిది అది ఏదో సడన్ గా వచ్చేటటువంటిది కాదు. ఇది కాపరితనంతో పిల్లలు. ఇట్ ఈస్ షెపర్డెడ్. పౌలు తిరిగి వచ్చి వాళ్ళను బలపరచడం అనేటువంటిది మనం చూస్తున్నాము. అంటే శిష్యుల బలము కేవలము భావోద్వేగ ఉత్సాహంతో కాదు, ఉద్దేశపూర్వక ఆధ్యాత్మిక సంరక్షణ ద్వారా వస్తుంది. కాబట్టి ఏదో ఇమోషనల్ గా ఏదో ఆ యొక్క రిట్రీట్ లేకపోతే ఆ యొక్క మీటింగ్ జరిగినప్పుడు ఉంటారు, తర్వాత మరలా ఆ యొక్క మెకానికల్ రొటీన్ లైఫ్, ఫెయిత్ లెస్ లైఫ్ అటువంటివి ఉంటాయి పిల్లలు. అందుకనే బలపరచడం అనేటటువంటిది అవసరం. ఫ్రీక్వెంట్గా వారితో టచ్లో ఉండటం, దేవుని యొక్క మరి కాపరులుగా పిల్లలు మన యొక్క రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సంఘ కాపరులుగా ఉన్నటువంటి వారు శిష్యుడి బలము నిజమైన అనుసరణతో నిర్మించబడుతుంది. కాబట్టి అనుసరించటం, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోనండి. జస్ట్ యాజ్ ఐ ఇమిటేట్ క్రైస్ట్, ఇమిటేట్ మీ. కాబట్టి పిల్లల నాయకులుగా ఎంతగా షెపర్డింగ్ అనేటటువంటిది కాపరితనం ఎంతో అవసరమైనటువంటిది. రెండవది, విశ్వాసం ఐచ్ఛికం కాదు, కొనసాగింపు అవసరము. కాబట్టి ఫెయిత్ ఈజ్ నాట్ ఆప్షనల్, ఇట్ ఈస్ కంటిన్యూడ్. ఇదేదో ఒక్కసారి కాదు పిల్లలు. విశ్వాసం కర్త యుద్ధాన్ని కొనసాగించు వాడైనటువంటి యేసు వైపు చూచుచు మన ముందు ఉంచబడినటువంటి పందెపు రంగంలో కాబట్టి పరిగెత్తాలా. కాబట్టి ఫెయిత్ ఈజ్ నాట్ ఆప్షనల్, ఇట్ ఈస్ కంటిన్యూల్ ప్రాసెస్. మరి దీనిలో విశ్వాసంలో కొనసాగించాలి అని చెప్పి ఇక్కడ ప్రోత్సహింపబడుతున్నారు. దే ఆర్ ఎంకరేజ్డ్. ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ కూడా పిల్లరా టు ఎంకరేజ్, వెనకాల మీరు చదవచ్చు, ఎంకరేజ్, ఎడిఫై అండ్ ఎంపవర్. అందుచేత విశ్వాసాలను ఆత్మీయంగా మరి నడిపించటంలో, వాళ్ళను శక్తివంతులను చేయటంలో, ఎంకరేజ్ చేయటంలో. కాబట్టి మేము ప్రతి శనివారం కూడా వీకెండ్ మీటింగ్ ఉంటుంది. ప్రతి దినం కూడా మార్నింగ్ డైలీ డివోషన్ అనేటటువంటిది పంపించడం జరుగుతుంది. ఇంకా వారికి అనేక రీతులుగా పిల్లల పరిచర్య, మరి వైటల్ లివింగ్ ప్రేయర్, ప్రార్థన అవసరం పిల్లలు. ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ స్ట్రెంగ్థెనింగ్ ద పీపుల్. కాబట్టి మరి ప్రతి ఒక్క సంఘంలో మరి మీ యొక్క గ్రూప్లో కూడా ఇటువంటి మొదలు పెట్టడం కంటే కూడా ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఆగిపోకుండా నిలకడగా కొనసాగటం పిల్లల. కంటిన్యూస్ మూవింగ్ ఫార్వర్డ్. జస్ట్ కొంతమంది స్టార్ట్ చేస్తారు కానీ మరలా ఎప్పుడో వీలున్నప్పుడు అట్లా కాదు. ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం, ఒక మరి ప్లాన్ ప్రకారం పిల్లరా మనం ముందుకు ఆగిపోకుండా చూడవలసినటువంటి బాధ్యత సంఘ కాపరుల మీద ఉంటున్నది. నిజమైనటువంటి శిష్యుడు అంటే విశ్వసిస్తూ విధేయతతో కొనసాగించేటటువంటి వాడు పిల్లారా. మరి మూడవదిగా, కష్టాలు అంతం కాదు, మార్పును తెస్తాయి. ట్రిబులేషన్ ఈజ్ నాట్ టెర్మినల్, ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషనల్. మన యొక్క జీవితాల్లో పిల్లల శ్రమలు అనేటటువంటి అనేక కష్టాలు ఇట్లాంటి వస్తాయి. మరి అప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాటి ద్వారా నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, వారు ఓదార్చబడదు, వారిదే పరలోక రాజ్యం పిల్లలు. నీతి నిమిత్తం వారు ధన్యులు అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది. నీతి నిమిత్తం దేవుని కొరకు అనేక శ్రమలు, అనేక కష్టాలు అంటే దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడని కాదు, కానీ మీలో పరిణితి పని చేస్తున్నదని అర్థము. కాబట్టి పిల్లరా, మన యొక్క జీవితంలో ఒకవేళ ఏదో ఒక లాస్, సంథింగ్ వి లూజ్ ఇన్ అవర్ లైఫ్స్, మరి ఏదో ఫెయిల్యూర్,
ఏదో పిల్లల ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్. కాబట్టి ఆ యొక్క ఓటములు అనేటటువంటివి వస్తాయి, ఆటుపోటులు వస్తుంటాయి. కాబట్టి లోయ అనుభవాలు వస్తుంటాయి, వ్యాలీ ఎక్స్పీరియన్సెస్. దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఏదో ఒక సిక్నెస్ కానివ్వండి, జబ్బు కానివ్వండి, కుదరని రోగం కానివ్వండి, వీటి ద్వారా పిల్లరా దట్ ఈస్ ద టైమ్ టు వెయిట్ ఆన్ గాడ్, టు సీక్ హిస్ స్ట్రెంగ్త్, టు సీక్ హిస్ డెలివరెన్స్. విజయం కోసం, స్వస్థత కోసం దేవుని వైపు చూడటం అనేటువంటిది అవసరం. కాబట్టి ఈ యొక్క సమస్యలు సహనాన్ని నేర్పించే సాధనంగా ఉంటాయి పిల్లారా. కాబట్టి అవి మనల్ని ఎంతెంతో మార్పు తెస్తుంటాయి. పరీక్షించుకోవటానికి మనల్ని మనము పిల్లారా దేవుని యొక్క వాక్యంలో మనల్ని చూసుకోవటం, ఏ స్థితిలో ఉంటున్నాం అన్నటువంటిది. కాబట్టి ఈ రీతిగా అటువంటి కష్టాలు, అటువంటి నష్టాలు, అటువంటి ఓటములు అవి మన యొక్క జీవితంలో మనము ఆహ్వానించాలి. అవి వచ్చినప్పుడు వీ నీడ్ టు వెల్కమ్ దమ్, వీ నీడ్ టు బీ పాజిటివ్. ఏదో దేవుణ్ణి ఖర్చు చేయటం కాదు, లేకపోతే తల్లిదండ్రులను ఖర్చు చేయటం కానీ ఇటువంటివి చేయకూడదు. కానీ మనల్ని మనం తగ్గించుకొని వాయి లాట్, నా యొక్క జీవితంలో కూడా అనేక ఇటువంటి కష్టాలు గుండా, ఇటువంటి టెంప్టేషన్స్ గుండా వెళ్ళటం జరిగింది. ఇటువంటి జబ్బులు లేకపోతే ఇవన్నీ ఎందుకు ప్రభువా? దేవుని సన్నిధిలో మరి అడిగినప్పుడు దేవుడు నాకు జవాబిస్తాడు. దాని నుంచి ఆదరణ, రెమెడీ అనేటటువంటిది పిల్లలు, విక్టరీ అనేటటువంటిది, విజయం అనేటటువంటి దేవుడు ఇస్తాడు. కాబట్టి మనం ఒకసారి దినమందు పరీక్షించుకుందాం. ఒత్తిడి వచ్చినప్పుడు విడిచిపెట్టకుండా కొనసాగించటం, విడిచిపెట్టకూడదు, వదిలిపోకూడదు. ఇంకా ఇది మనం చేయలేము. చాలా మంది కూడా ముఖ్యంగా వివాహాలలో ఇంకా ఇంకా ఈ ఇద్దరం కలిసి ఉండలేము అని చెప్పి విడిపోతున్నారు. అటువంటి పరిస్థితులు మరి అట్లా కాకుండా దేవుని సన్నిధిలో ప్రార్థించడం, కష్టం వచ్చినా నష్టం వచ్చినా వివాహ సమయంలో మరి మనం ఓత్ తీసుకుంటాం కదా, అన్ని సమయాల్లో సుఖ సంతోషాల్లో జీవితాంతం వరకు కూడా మేము కలిసి ఉంటామని చెప్పి ఉంటాం. కాబట్టి దాని విషయమై దేవుని సన్నిధిలో ప్రార్థించటం, ఆరాధన సభకు హాజరవ్వటం, బైబిల్ యొక్క వాక్యాన్ని ధ్యానించటము, యేసుకు విధేయంగా జీవించటం అనేటటువంటి జీవించటంలో కొనసాగించటం. కాబట్టి ఈ రీతిగా మరి మనము ఆత్మీయంగా బలపడినప్పుడు ఇతరులను కూడా ప్రోత్సహించడం. ఇక్కడ పౌలు భక్తుడు ఏ రీతిగా ఇతరులను ప్రోత్సహిస్తున్నాడు, శిష్యులను బలపరచటము. దాంట్లో మరి ఈ రోజు ఎవరికైనా సరే పిల్లరా, you can do this thing, you can call somebody, you can go and spend some time with them, you can help them, you can reach them. అనేక మంది హాస్పిటల్స్ లో ఉన్నటువంటి వారు ఉంటున్నారు. when we go and meet them, they feel so happy పిల్లరా. కాబట్టి కష్టాలపై మన యొక్క దృష్టి మార్చుకుందాం. మన యొక్క యాటిట్యూడ్, మన యొక్క థింకింగ్ హెల్ప్ అస్ టు మనము పాజిటివ్గా ఉందాం. ఇది నాకెందుకు అని మాత్రం అడగకుండా పిల్లరా, నేను ఈ ప్రయాణంలో దేవుడు నాలో ఏమి నిర్మిస్తున్నాడని చెప్పి అడగటం అనేటటువంటిది అవసరం. వాట్ ఈస్ ఈ ట్రైయింగ్ టు టీచ్ us, వాట్ ఈస్ ఈ ట్రైయింగ్ టు హెల్ప్ మీ టు లెర్న్ సంథింగ్. అటువంటి విధంగా పిల్లరా ముందుకు వెళ్ళటానికి దేవుడు మరి ఒక సహాయం చేయను గాక. కాబట్టి ఈ యొక్క వాక్యంలో 14 అపోస్తలుల కార్యములు 14, 21, 22లో చూసినటువంటి రీతిగా శిష్యులను బలపరచటము దేవుని సంఘానికి ఇచ్చినటువంటి పని. కాబట్టి తిరిగి రావటం, తిరిగి వస్తున్నాడు, బలపరుస్తున్నాడు, కొనసాగమని ప్రోత్సహిస్తున్నాడు పౌలు భక్తుడు. వారి యొక్క బృందం పిల్లల కష్టాలు నిజము, దట్ ఈస్ ఫ్యాక్ట్. కానీ అవి అంతం కాదు, దట్స్ నాట్ ఎండ్. అట గుండా వెళ్తుంటాం లోయ అనుభవం, కానీ మరలా మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్సెస్ వీ కెన్ గెయిన్, వీ కెన్ ఎంజాయ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. మన యొక్క దేవుని యొక్క పరిచయంలో, దేవుని యొక్క రాజ్యం కట్టట్లో మొదట నా రాజ్యం, నా నీతిని వెతకండి, అప్పుడు సమస్తం దొరుకునంటున్నది. వీ నీడ్ టు బి ఫోకస్డ్. యొక్క కింగ్డమ్ బిల్డర్స్ గా ఉంటూ పిల్లల ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేయను కాక. ఈ ఉదయం మనల్ని మనం వీ నీడ్ టు చీర్ అప్, వీ నీడ్ టు ఎంకరేజ్ అవర్ సెల్ఫ్. విశ్వాసంలో కొనసాగే విధంగా మరి మనం జీవిస్తాము. ఆ రీతిగా చేయటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, నేటి ధ్యాన అంశమును బట్టి వందనాలు ప్రభా. మా యొక్క ఆత్మలను తండ్రి బలపరచండి. ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు ప్రభా ఎంతగా ప్రభా తండ్రి ఈజ్ గైడ్ లార్డ్, కౌన్సిలర్, ఈజ్ రెడీ టు హెల్ప్ us ఇన్ అవర్ ఇన్ఫార్మిటీస్ లార్డ్. ప్రభా తండ్రి మా యొక్క బలహీనతల్లో మరి సహాయం చేసే దేవుడు, ఎలాగ ప్రార్థించాలి అబ్బా తండ్రి మొరపెట్టేటటువంటి ఆత్మను మెరుస్తారు ప్రభా.
గొప్ప నాయన మమ్మల్ని సర్వసత్యంలోనికి ప్రభు మరి తండ్రి మీరు నడిపించేటటువంటి దేవుడు ప్రభు. వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి. ఎటువంటి నిరాశ నిరుత్సాహాలతో ఉంటున్నారు, అధైర్యంతో ఉంటున్నారు, ఆందోళనలో ఉంటున్నారు ప్రభు. రైట్ నౌ టచ్ దెమ్ ఆఫ్ ఫాదర్. గొప్ప నాయన తండ్రి బలపరచండి, శక్తివంతులను చేయండి, పరిపూర్ణలు చేయండి. యేసు వైపు చూచుచు ప్రభు ముందుకు కొనసాగటానికి హెల్ప్ us a lot to be busy in building the kingdom of heaven. దేవుని యొక్క రాజ్యం కట్టుట్లో ప్రభు మమ్మల్ని నడిపించమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నామమున మీకు అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.